నాచారంలో జరుగుతున్న మాదిగ మరియు బుడగ జంగం ఇతర ప్లీజ్ ఎవరన్నా పెద్దల్ని ఇబ్బంది పడి సభకు అధ్యక్షత వహించిన తమ్ముడు వేముల హరిబాబు మాది గారికి, ఇక్కడ అందరినీ సన్మానం చేసి ఎంతో కష్టపడ్డ నా సోదరులు నల్ల రాధాకృష్ణ, సోదరులు నాగరాజు, రామకృష్ణ, యాకస్వామి, మహేందర్, నల్లబాబు, ఫిరోజ్, నవీన్, సతీష్, అశోక్, హాల్ ఓనర్ తమ్ముడు కడమంచి యాదగిరి, ఇక మనందరినీ చైతన్యపరచడానికి వచ్చిన ఎంతో పాటలు పాడి చైతన్యపరిచిన నా సోదరులు కళాకారులైన నా తమ్ములు సోమన్న, మనకు సంఘీభావం వచ్చిన నా సోదరి వంగపండి ఉష, వాణి, శరత్, ఇతపల్లి సురేందర్, అంతాడు నాగరాజు, వరంగల్ రవి, అమూల్య, సోని, రాంబాబు, డప్పు కళా బృందం శ్రావణ్, ఇంకా ఈ సభను జయప్రదం చేయడం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి, వర్గీకరణ ఉద్యమాన్ని ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన అన్ని కులాలకు సంబంధించిన పెద్దలకు సోదరులందరికీ, ఈ సభలో పాల్గొన్న నా సోదరులైన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ, పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాయి. ముప్పై ఏళ్ళ పోరాటం దాటి రేపు ఫిబ్రవరి 7 నాటికి 6 నెలలు. 30 ఏళ్ళ పోరాటం దాటి రేపు మనం హైదరాబాదులో నిర్వహించబోయే లక్షల డప్పుల మన గుండె చప్పుడు, వేల గొంతుల మన ఉద్యమ పాటలు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని చేపట్టబోయే సమయానికి 30 సంవత్సరాల 6 నెలలు కాబోతుంది. కాకపోతే ఈరోజు మనం మాట్లాడుకునే ఈ సమయానికి ఖచ్చితంగా మనం రాబోయే 24 గంటలు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద నియమించబడ్డ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందింది. మరొక వైపు రేపే శాసనసభలో ఈ విషయం చర్చ జరగబోతుంది. ప్రత్యేకంగా శాసనసభలో ఈ అంశం మీదనే చర్చ జరగబోతుంది. అదే సమయంలో వర్గీకరణ అంశాన్ని ముందుకెళ్లకుండా చేయడం కోసం కాంగ్రెస్లో ఉండబడే మాల ఎమ్మెల్యేలు పోయి ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చున్నారు. ఈ 2 వార్తలు వస్తున్న విషయం మీరు మర్చిపోవాలి. అవి తగ్గించండి ఫ్యాన్. దయచేసి మనం ఈ 24 గంటలు మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పడం కోసం చెప్తున్నాను. నేను 30 ఏళ్ళ 6 నెలల పోరాటం ఫిబ్రవరి 7 నాటికి జరగబోతున్న సమయంలో ఒకవైపు ఫిబ్రవరి 7న మనం నిర్వహించబోయే ఆ ప్రదర్శనకు ప్రభుత్వం పర్మిషన్ నిరాకరించింది. మరొక వైపు ఇదే రోజు కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక మీద రేపు శాసనసభ ప్రత్యేకం జరగబోతుంది. శాసనసభలో కూడా ఈ వర్గీకరణ నివేదిక ఆమోదించద్దు అని చెప్పి వాళ్ళకు ఉండబడి పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, సోషల్ మీడియాలో వాళ్ళకు వస్తూనే ఉన్నాయి. ఈరోజే మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి పార్లమెంట్లో కాంగ్రెస్ మాల ఎమ్మెల్యేలందరూ కలిసి ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా చూడండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గమనించండి. అందుకనే ఈ 24 గంటలు, ఈ 48 గంటలు ఫిబ్రవరి 7 లోపు, ఈ క్షణం నుంచి ఫిబ్రవరి 7 లోపు ఖచ్చితంగా మాదిగ జాతి అప్రమత్తంగా ఉండి మాదిగ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి. అది ముందు నేను చెప్తున్నాను. ఇక రెండోది, ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మన గుండె చప్పుడు ఎందుకు వినిపించాలనుకున్నాం?
ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వినిపించాలనుకున్నాం, ఈ దేశానికి ప్రపంచానికి వినిపించాలనుకున్నాం. వాస్తవానికి మీ అన్నగా మీ బిడ్డగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక మరొకసారి మనం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పి నేను అనుకోలే. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. 2 కారణాల వల్ల ఇక మనం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదని నేను భావించుకున్నా. ఒక కారణం, సుప్రీంకోర్టులో ఆగస్టు 1వ తారీఖు నాడు వచ్చిన తీర్పు మనకు అనుకూలం. గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉన్నది, చెయ్యాలని చెప్పేసింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ 32 మంది రివ్యూ పిటిషన్లు ఎత్తే ఆ రివ్యూ పిటిషన్లను 7 జడ్జీలు దాన్ని కొట్టేశారు, తిరస్కరించారు. ఫైనల్గా క్యూరేటివ్ పిటిషన్ అనేది ఒకటేస్తే ఇప్పుడు వచ్చిన జడ్జి కూడా, చీఫ్ జస్టిస్ కూడా దాన్ని కొట్టేశారు. అంటే వర్గీకరణను సాంకేతికంగా కోర్టుల పరంగా అడ్డుకోవడానికి వాళ్ళకి మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు వర్గీకరణ అమలు జరగకుండా అడ్డుకోవడానికి వాళ్ళు కుట్ర చేస్తుండ్రు. కోర్టు తీర్పు మనకు అనుకూలమైన వర్గీకరణను అమలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో విషయం, మనం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితులు రావని ఎందుకు అనుకున్నానంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి నిండు శాసనసభలో వర్గీకరణను త్వరగా అమలు చేస్తాను, ఈ దేశంలో అందరికంటే ముందు అమలు చేస్తాను, గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాను, అందుకు ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో మాట్లాడాడు. మీ అందరికీ తెలుసు ఈ విషయం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలం, గౌరవ ముఖ్యమంత్రి అమలు చేస్తామని అన్నాడు. మరి మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ బిడ్డగా రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోకపోవడం వల్ల, మాలల ఒత్తిడికి తలొగ్గి ఇంతకాలం జాప్యం చేయడం వల్ల, దానివల్ల మాదిగ బిడ్డల అవకాశాలు కోల్పోవడం వల్ల మన బిడ్డల భవిష్యత్తు కోసమే రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చిందనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ ఈ రోజు వరకైతే దోషి కాంగ్రెసే. ఈ రోజు వరకు మాట నిలబెట్టుకుంది మాత్రం రేవంత్ రెడ్డి గారు. రేపు నిలబెట్టుకుంటే అభినందిస్తాం, స్వాగతిస్తాం. ఈ విషయం మీ అన్నగా చెప్తున్నా. నేను ఇది గ్రహిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, ఎందుకు మరి సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలంగా స్పందించిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది అంటే, కాంగ్రెస్లో మాలల పలుకుబడికి తలొగ్గడం వల్ల మన వర్గీకరణ అంశం పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. ఇందుకు ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను 2004లో సుప్రీంకోర్టు 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చెల్లుబాటు కాదు, రాష్ట్రాలకు అధికారం లేదని తీర్పు చెప్పింది. 2004 నవంబర్ 5న ఆ తీర్పు వచ్చింది. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది. ఆ చట్టం చెల్లదు అని చెప్పి తీర్పు వచ్చింది. అప్పుడు ఆ తీర్పు వచ్చిన 24 గంటల్లోనే ఆ తీర్పును అమలు చేశారు. అంటే 2004లో మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే 24 గంటల్లో అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి? రాజశేఖర్ రెడ్డి గారు. ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు 24 గంటలు అమలు చేశారు. మనకు అనుకూలంగా తీర్పు వస్తే 5 నెలలు గడిచిపోయింది, అమలు చేస్తలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు రాజశేఖర్ గారు అయితే రేవంత్ రెడ్డి గారు. అంటే ఆనాడు కాంగ్రెస్లో మాలల పలుకుబడికి తలొగ్గి మన వ్యతిరేక తీర్పుని 24 గంటలు అమలు చేయించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడితో వర్గీకరణ 5 నెలలు గడిచిన అమలు జరగకుండా అడ్డం పడుతున్నారు. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చిన ఈ సమయాన్ని కూడా పోయి వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నారంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి ఆ స్థాయిలో ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను. నేను ఈ నేపథ్యంలో మీ అన్నగా ఒక గుర్తు చేస్తున్నాను. నేను మీ బిడ్డను, నేను మీ అన్నను. 30 ఏళ్ల పోరాటం మీ అండదండలతో ముందుకు నడిపిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఆ సమయానికి పుట్టనోళ్ళు ఉన్నారు, ఆ సమయంలో చిన్నపిల్లలు ఉన్నారు, ఆ సమయానికి కొంత యుక్త వయసులో ఉన్నారు.
మీరు నన్ను చూస్తున్నారు. ఈ 30 ఏళ్లలో నా ఒంటి మీద కండువ మారలే. ఈ 30 ఏళ్లలో నా ఒంటి మీద నల్ల కండువ మారలే. మీకు మీ స్థాయిలో పరిచయాలు ఉంటే రాజకీయాల్లో మీరిచ్చిన అండదండలతో మీరిచ్చిన శక్తితో నా స్థాయిలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. ఇది ఒక్క విషయం గమనించండి. మీకు మీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి, మీరిచ్చిన శక్తితో నా స్థాయిలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. మీ పరిచయాలు ఎవరిని గెలవడానికి దారితో నాకు తెలియదు, కానీ పార్టీల్లో నాకు ఉండబడే పరిచయాలు నా జాతిని గెలిపించడం కోసం మాత్రమే కష్టపడుతున్నాను. మీరు ఎవరినో పైకి తీసుకురావడానికి ఎవరి చుట్టూ తిరుగుతుండ్రు, కానీ నేను ఎవరి చుట్టూ తిరిగినా నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం తిరుగుతున్నా 30 ఏళ్ళు. మీరు పరిచయాలను అడ్డం పెట్టుకుంటే మీరు ఏ స్థాయికి వచ్చిండ్రో మీకు తెలుసు, కానీ నా పరిచయాలు అడ్డం పెట్టుకుంటే నేను ఏ స్థాయికి వచ్చేవానో నాకు తెలుసు. ఒక 30 ఏళ్లలో మీ బిడ్డగా ఒక విషయం చెప్తున్నా నేను. 94 2024 అయిపోయింది, 25లో ఉన్నాం. మీ స్థాయిలో మీకు పరిచయాలు ఉంటే మీ అండదండలతో ఎంతో కొంత గుర్తింపు వచ్చిన నాకు నా స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుంటే ఏ పార్టీలోనైనా నేను చేరితే నాకు ఎప్పుడో పదవులు వచ్చేది. కానీ ఏ పదవి కూడా నేను ఎందుకు తీసుకోలేదంటే, నాకు ఏ పదవి అయినా నేను తీసుకుంటే నేను నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూన్న 100 మంది బాగుపడతారు. కానీ నేను ఈ వర్గీకరణ సాధిస్తే 100 తరాలు నా బిడ్డలు బాగుపడతారు, నా జాతి బిడ్డలు బాగుపడతారు. ఒక్కటే 30 ఏళ్ళు నడపడానికి దారితీస్తుంది. ఏదన్నా పదవి తీసుకుంటే నేను నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూన్న ఒక 100 మంది బాగుపడతారు. కానీ అనుకున్న ఈ వర్గీకరణ సాధిస్తే నా జాతి బిడ్డలు 100 తరాలు బాగుపడతారు కదా. ఆ 100 తరాల బిడ్డల భవిష్యత్తు కోసం ఒకరిని పదవులకు దూరం అయితే పోయేది ఏందని చెప్పి ఈ 30 ఏళ్ళ పోరాటం చేయాల్సి వచ్చిందనేసి మీరు మర్చిపోదాం సార్ నేను కోరుతున్నాను. ఉదాహరణకు మీ అన్నకు ఒక విషయం చెప్తున్నాను నేను. పరిచయాలను అడ్డం పెట్టుకొని ఎదిగిన నాయకులకు పదవులు వస్తాయి అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. ఎంఆర్పిఎస్ కంటే ముందు నుంచి ఉద్యమం నడిపిన బలహీన వర్గాల నాయకుడు మన ఆర్ కృష్ణ అన్న ఉన్నాడు. ఆయన అందరికీ తెలిసిన నాయకుడే, మన బలహీన వర్గాల నాయకుడే. ఆయన అంటే ఆనాడు ఈనాడు ఎప్పటికీ నాకు గౌరవమే. ఎందుకంటే అందరికంటే ముందు బలహీన వర్గాల పక్షాన్ని మాట్లాడినోడు తనే. కానీ తను ఒక మాట అనుకున్నాడు, నేను చేసేంతకాలం నా బలహీన వర్గాల కోసం చేశాను, ఇప్పుడు నేను ఏదన్నా పార్టీలో చేరితే నాకు ఒక 10 వస్తుంది కదా అని అనుకున్నాడు. అది 2014లో అనుకున్నాడు. ఇవాళ 2024లో ఉన్నాం, అయిపోయింది, 25లో ఉన్నాం. ఈ 10 ఏళ్లలో అన్న ఒంటి మీద 4 కండువలు వచ్చినాయి, 4 పార్టీలు మారాల్సి వచ్చింది, 4 పదవులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్, 2014లో టీడీపీలో చేరి ఆర్ కృష్ణ అన్న ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒంటి మీద పసుపు కండు వచ్చింది. 2018లో కాంగ్రెస్లో చేరి మిర్యాలు కూడా టిక్కెట్ తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ ఒంటి మీద కండ వచ్చింది, అక్కడ ఓడిపోయాడు. 2022లో అదే ఆర్ కృష్ణ అన్న వైసీపీలో జగన్ పార్టీలో చేరిండు, రాజ్యసభ సభ్యుడైపోయిండు, ఆయన ఒంటి మీద వైసీపీ కండు వచ్చింది. 2024లో మళ్ళీ తను బీజేపీలో చేరిండు, ఆయన ఒంటి మీద బీజేపీ కండు వచ్చింది, ఆయన రాజ్యసభ సభ్యుడైపోయిండు. అంటే ఈ 10 ఏళ్లలో పార్టీలు మారితే పదవులు వచ్చినాయి, కానీ ఒంటి మీద నల్ల కండవ ఎందుకున్నదనేసి మీరు ఆలోచించారు. అన్నకు 2014 నుంచి ఈ 10 ఏళ్లలోనే 4 పదవులు వచ్చినాయి. నాకు 2014 కాదు, 98 నుంచే నాకు పదవులు వచ్చినాయి. నేను మీ అన్నగా చెప్తున్నా, మీ స్థాయిలో మీకు పరిచయాలు ఉన్నట్టుగానే మీరు ఇచ్చిన శక్తితో నాకు నా స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలను ఎప్పుడు నా జాతి బిడ్డల గెలుపుకు పోయించాలనుకున్నాను నేను. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ ఫోటో చూడండి, మాదిగలకు న్యాయం చేస్తా, వర్గీకరణ చేశాని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటన చేశాడు మన మీటింగ్కి వచ్చి. ఇది ఇప్పటిది కాదు, 99 మార్చిలో. ఇది ఇప్పటిది కాదు, 99 మార్చిలో. అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబుతో 29 ఏళ్ల క్రితమే పరిచయం కాబట్టే మన మీటింగ్ రాగలిగాడు. పరిచయాలు ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నాయి. ఆయన మాదిగలకు న్యాయం చేస్తామని చేయకపోతే అదే 96లో 10 లక్షల మందితో బషీర్బాగ్ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధం చేశాం.
అదే రోజు కమిషన్ వచ్చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చిన వర్గీకరణ ఆలస్యం అవుతుందని చెప్పి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని 97లో దిగ్బంధం చేసి ఏబిసిడి సాధించాం, మన బిడ్డలకు మేలు చేశాం. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, కృష్ణ మీకు నేను న్యాయం చేస్తున్నా కదా, మాలలు దీనికి అడ్డం పడుతున్నారు కదా, మరి మీరు నాకు అండగా నిలబడాలి కదా అని అన్నారు. అప్పుడు నేను సార్ మా బిడ్డల భవిష్యత్తు కోసం నీకు అండగా నిలబడతానని చెప్పి, మా బిడ్డల భవిష్యత్తు కోసం మీకు అండగా నిలబడతానని చెప్పి నేను 98లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను. అదే 98లో చంద్రబాబు నాయుడు నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు. నేను వద్దని వదిలేశా. అప్పుడు డాక్టర్ సుగుణ కుమార్ అనే మన ఆడబిడ్డకు నేను ఇప్పిస్తే ఆమె వెంకటస్వామి గారిని 2 సార్లు ఓడించి మన ఆడబిడ్డ ఎంపీగా అయిపోయింది. 99లో చంద్రబాబు నాయుడు గారు నాకు రాజ్యసభ ఇచ్చిండు. నేను దాన్ని వదులుకుంటే ఆకార సుదర్శన్ అని సూర్యాపేటలో ఓడిపోయిన నా సోదరుడికి ఆయనను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత తీసుకో సార్, నాకు వద్దు సార్, మా వానికి ఇప్పి అంటే ఆయన రాజ్యసభ సభ్యుడైపోయాడు. ఇది ఇప్పటి సంగతి కాదు, 27-28 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను కూడా మీరు మర్చిపోవాలి. అంటే వర్గీకరణ సాధిస్తే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. కొంతకాలం వర్గీకరణ అమలు జరిగింది కదా చంద్రబాబు ప్రభుత్వంలో. ఆ కొంతకాలం అమలు జరిగినప్పుడే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన బాధిక బిడ్డలకు వచ్చినాయి. అందులోనే మన ప్రొఫెసర్ కాసిం గారు కూడా అందులోనే వచ్చిన విషయం ఆయనే చెప్పడం జరిగింది. మరి నేను ఎంపీనైనా 22,000 ఉద్యోగాలు తెచ్చేయగలుగుతానా? నేను మంత్రినైనా 22,000 ఉద్యోగాలు బాధిక బిడ్డలు తెచ్చేయగలుగుతానా? ఒక హక్కు సాధిస్తే జాతికి భవిష్యత్తు ఉంటుంది అనేది ఎంత వాస్తవమో అది సాక్ష్యమైపోయిందనేసి కూడా మీరు మర్చిపోవాలి. కానీ అదే చట్టాన్ని కాంగ్రెస్ వచ్చినాక రద్దు చేయించారు. 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక్కడ 2004-14 మధ్యలో కాంగ్రెస్సే, అక్కడ దేశాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్సే. అప్పుడు నేను మళ్ళీ కాంగ్రెస్ మీదనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రాజశేఖర్ గారు మళ్ళీ ముందుకు వచ్చాడు. ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే వర్గీకరణ నేను చేస్తా అన్నాడో ఆనాడు రాజశేఖర్ గారు కూడా చేస్తా అన్నాడు. నేను రాజశేఖర్ గారితో పరిచయాలు పెట్టుకున్నా. గౌరవ రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రి హోదాలో, గౌరవ రాజశేఖర్ గారిని ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ విజయవాడ బహిరంగ సభకు 10-15 లక్షల మందిలో నేను రప్పించాను. ఆనాడు కృష్ణ నేను ఏబిసిడి చేపిస్తా, నేను వర్గీకరణ చేపిస్తా, కేంద్రంలో మా ప్రభుత్వమే, మీ సహకారం కావాలని అన్నాడు. తప్పకుండా నేను సహకారం చేస్తానని చెప్పి మన సహకారం రాజశేఖర్ గారు కోరితే నేను కాంగ్రెస్కు అండ నిలబడ్డా. నాకు కావాల్సింది నా జాతి బిడ్డల భవిష్యత్తు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను అప్పుడే నిలబడ్డా. మీ దృష్టికి నేను ఈ విషయాన్ని ఎందుకు తీసుకొస్తానంటే నాకు పార్టీలు ముఖ్యం కాదు, మీకు పార్టీలు ముఖ్యం, కానీ నాకు నా జాతి బిడ్డల భవిష్యత్తు ముఖ్యమని చెప్పి నేను ఆనాడు ఆయనకు అండగా నిలబడ్డా. ఈ నేపథ్యంలో రాజశేఖర్ గారి దగ్గరనే కాదు, ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉంటే రాజశేఖర్ గారిని ఎంబడి పెట్టుకొని అన్ని పార్టీలు ఎంబడి పెట్టుకొని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిశారు. మొన్న ఎవరిని కలవాల్సి వచ్చింది? గవర్నర్ నరేంద్ర మోడీ గారిని కలవాల్సి వచ్చింది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్. అప్పుడు ఎవరిని కలవాలి? నేను మన్మోహన్ సింగ్ గారిని కలవాలి. నేను రాజశేఖర్ గారితో పాటు అన్ని పార్టీలను మన్మోహన్ సింగ్ గారిని కలిశాం వర్గీకరణ చేయమని చెప్పి. కానీ వాళ్ళు చేయలే. కనీసం సోనియా గాంధీ గారిని కలిసి నేను మొన్న చనిపోయిన మన మంద జగన్నాథం అన్న, మన పెద్ద అయిన నంద్యాలన్న, వీళ్ళందరినీ తీసుకెళ్ళి నేను సోనియా గాంధీ గారిని కలిశాను, అమ్మ మాకు న్యాయం చేయమని చెప్పి. అదే సమయంలో ఒంటరిగా పోయి కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ గారిని కూడా కలిశాను, అమ్మ మాకు న్యాయం చేయమని చెప్పి. అదే సమయంలో రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను, మాకు న్యాయం చేయమని చెప్పి. రాహుల్ గాంధీ గారిని సభలో కలిసి ఇద్దరం కలిసి వర్గీకరణ చేస్తామంటే ఆయనకు అభినందించి కూడా నేను మాట్లాడాను రాహుల్ గాంధీ సభలో. నాకు నా జాతి బిడ్డల భవిష్యత్తు ముఖ్యమని వాళ్ళ కోసం తిరిగాను నేను. ఆ రోజుల్లో రాజశేఖర్ గారు నాకు జూపిడి ప్రభాకర్ అనే మాలమహ లీడర్కి ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఆ జూపిడి ప్రభాకర్ అనే మాలమహ లీడర్ ఎమ్మెల్సీ తీసుకున్నాడు. నాకు వద్దని చెప్పి నేను బయటకు వచ్చాను. అది పత్రికల్లో వచ్చింది. నిజామాబాద్ జుక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయిన మన రాజేశ్వర అనే ఒక తమ్ముడు, అన్నా నువ్వు తీసుకోని అంటున్నావు కాబట్టి ఆ పదవి ఏదో నాకు ఇప్పిస్తే నా కుటుంబం బాగుపడుతుందని అంటే నేను తీసుకొని ఆ పదవి ఎమ్మెల్సీ రాజేశ్వరకి ఇప్పిస్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. నేను ఉద్యమాన్ని పట్టుకొని తిరుగుతూనే ఉన్నా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ ఎస్సీ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ సీటు కూడా నాకు ఇస్తానని చెప్పి రాజశేఖర్ గారు, కేవీ రామచంద్రరావు, కాంగ్రెస్ పెద్దలందరూ నా చుట్టూ తిరిగినా కూడా నేను తీసుకోకపోతే సిరిసిల్ల రాజు అయినట్టయినా మాదిగా ఆయనకు టికెట్ వస్తే ఆయన ఎంపీ అయిపోయింది. తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు, కానీ అది కాదు, జాతిని గెలిపించుకుంటే 100 తరాల భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండవచ్చు. బీఆర్ఎస్లో కేసీఆర్ గారితో మీకు ఎంత సంబంధం ఉన్నదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, కేసీఆర్ ఆమర్దీక్ష చేస్తున్న రోజుల్లో అందరికంటే ఎక్కువ శక్తినిచ్చింది ఎంఆర్పిసి. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది కూడా ఎంఆర్పిసి. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించింది కూడా ఎంఆర్పిసి.
కాకపోతే ఆయన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల, దళిత ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోకపోవడం వల్ల, డాక్టర్ రాజన్నను అకారణంగా బర్తరఫ్ చేయడం వల్ల, 3 ఎకరాల భూ పంపిణీ చేతనం చేయకపోవడం వల్ల, ఉన్న భూములనే అసైన్ భూములనే గుంజుకోవడం వల్ల, వర్గీకరణ మీద అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళకపోవడం వల్ల ఆయనను మనం విమర్శించాల్సి వచ్చింది, పోరాటం చేయాల్సి వచ్చింది. దాన్ని తట్టుకోలేక మనల్ని ఆయన 2 సార్లు జైల్లో పెట్టాల్సి వచ్చింది. అదొక అంశం. కానీ ఉన్న పరిచయాలు కేసీఆర్ గారితో ఉన్నా కూడా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించడమే తప్ప, జైలుకైనా వెళ్ళడానికి సిద్ధపడమే తప్ప రాజీ మాత్రం పడలేదనేసి కూడా మీరు మర్చిపోదాం సైనికులు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను బయటపడేయాలంటే, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలంటే మరి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు, ఇప్పుడున్నబడి కేంద్ర ప్రభుత్వం బీజేపీని నడుపుతున్న, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టులో వర్గీకరణ విషయం పెండింగ్లో ఉన్నది. అక్కడ మనం క్లియర్ చేయించాలంటే కేంద్రం సపోర్ట్ కావాలని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. గౌరవ ప్రధానమంత్రిని మాదిగల మీటింగ్ రప్పించాల్సి వచ్చింది. ఆ మాదిగల మీటింగ్కి వచ్చిన గౌరవ నరేంద్ర మోడీ గారే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ క్లియర్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున వర్గీకరణ అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి వచ్చింది. ఖచ్చితంగా వర్గీకరణ గెలుపులో వాళ్ళు పాత్ర పోషించాల్సి వచ్చేసింది. మరి వాళ్ళు కూడా నాకు వరంగల్ పార్లమెంట్ సీట్ ఇస్తానని చెప్పారు. మరి నాకు ప్రధానమంత్రితో పరిచయాలు ఉన్నమాట మీకు తెలుసు. ప్రధానమంత్రి మనల్ని దగ్గర తీసుకున్న విషయం కూడా మీకు తెలుసు. ప్రధానమంత్రి మనల్ని హక్కును చేసుకున్న విషయం మీకు తెలుసు. దాన్ని అడ్డం పెట్టుకుంటే నేను వరంగల్ ఎంపీ అవుతాను, కానీ నాకు వరంగల్ ఎంపీ టికెట్ నాకు కాదు సార్, మా వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి అంటే ఆరూరు రమేష్ అనేటైన టికెట్ వస్తే ఆయన ముందుకెళ్ళాడు. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, నాకు పార్టీలతో అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉండడానికి వాళ్ళ శక్తినిచ్చింది నా జాతే. కానీ నా జాతి ఇచ్చిన శక్తి నా జాతి బిడ్డలకు ఉపయోగపడాలే తప్ప నాకు నా వ్యక్తిగతం కాదనే విషయం ఆలోచించే ఈ పోరాటం 30 ఏళ్ళు నడపాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోదాం సార్ అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పుడు అమలు చేయించుకోకపోతే ఇంకెప్పుడు తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఇప్పుడు కాకపోతే మరెప్పుడు రాదని ఎట్లయితే నినాదం వచ్చిందో, ఇప్పుడు అమలు చేయించుకోకపోతే ఇంకెప్పుడు అమలు చేయించుకోలేము. మీరు చూడండి ఇప్పుడు ఈ క్షణంలో మనము రేపు ఏం జరగబోతుందో అని మనం టెన్షన్లు ఉంటే, మీరు వర్గీకరణ చేయకుండా ఆపండి అని చెప్పి వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళు ఈ క్షణంలో మనం రేపు ఏం జరగబోతుందనే విషయం ఉంటే, ఒకవైపు పర్మిషన్ నిరాకరించిండ్రు, ఒకవైపు రేపు 7వ తరగతి నిర్వహించబోయే పర్మిషన్ నిరాకరించిండ్రు, మరొక వైపు కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందని చెప్పి అధికారంగా ప్రకటన వచ్చేసింది. వర్గీకరణ ముందుకెళ్ళొద్దని చెప్పి వాళ్ళకు బాస్ ఉండబడే మల్లికార్జున గారితో రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం ఇప్పుడు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఢిల్లీలో ఉండి ఆపే ప్రయత్నం చేస్తున్నారు, మనం ఇక్కడ ఉండి మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ విషయంలోనే మీకు కొన్ని విషయాలు చెప్తాను, గ్రహించాల్సిన విజ్ఞప్తి చేస్తాను. నేను ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అమలు చేయించుకోలేము మన బిడ్డలకు. దయచేసి రాజకీయాలు పార్టీలు కాసేపు ఆపాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు పార్టీలు ఉండవచ్చు, నాకంటూ పార్టీ లేదు. మీకు ఆయా పార్టీలో సభ్యత్వం ఉండవచ్చు, నాకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు. మీరు ఎవరి చుట్టూ తిరగవచ్చు, నేను ఎవరి చుట్టూ తిరిగినా నా జాతి కోసమే తిరుగుతున్నా, నా కోసమే తిరగను. ఈ ఒక్క విషయం గ్రహించండి. ఇప్పుడు అమలు చేయించుకోకపోతే ఇంకెప్పుడు అమలు చేయించుకోలేం. అంత కీలక దశలో ఉన్నాం ఇప్పుడు మనం యుద్ధంలో. ఎందుకంటే ఎంఆర్పిఎస్ కోరుతున్న వర్గీకరణను దళితుల్లో 58 కులాలు కోరుతున్నాయి, ఒక మాలల్లో స్వార్థపరులు తప్ప. దళితుల్లో 58 కులాలు కోరుతున్నాయి, ఒక మాలల స్వార్థపరులు తప్ప. అంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళే ఒంటరి వాళ్ళు, వర్గీకరణ కోరుకునే మనం దళితుల్లో శక్తివంతులం అనేసి మీరు మర్చిపోవాలి. రెండో విషయం మీరు గ్రహించండి, ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు, కానీ మాల మహానాడుకు ఒక కులం కూడా మద్దతు లేదు. మాల మహానాడుకు ఒక కులం కూడా మద్దతు లేదు. ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, మైనార్టీలైనా, దళితులు 58 కులాలు ఎంఆర్పిఎస్కే మద్దతు ఇస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సమస్త సమాజం మన వెనుక నిలబడ్డది. దళితుల్లో 58 కులాలు మన ఎన్నుకున్నాయి, సమస్త సమాజం మన ఎన్నుకున్నది. మూడో విషయం, ఈ వర్గీకరణ అవసరమా లేదా అనే విషయం చర్చకు వచ్చిన ప్రతిసారి కమిషన్ అన్ని మనకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చినాయి, ప్రతిసారి కమిషన్ నివేదికలు ఇచ్చినాయి. నేను పుట్టకముందు లోకూర్ కమిటీ 65లో వచ్చింది, ఎస్సీ వర్గీకరణ జరగాలి లేదా మాలల్ని తొలగించాలి ఎస్సీ లిస్ట్ నుంచి అని చెప్పి. మనకు అన్యాయం జరిగిన రిపోర్ట్ నేను పుట్టకముందే ఉన్నది. చంద్రబాబు ప్రభుత్వంలో వేసిన జస్టిస్ రామచంద్ర కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది, కొంతకాలం వర్గీకరణ అమలు జరిగింది. దాన్ని రద్దు చేపిస్తే
మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద యుద్ధం చేస్తే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉషా మేయర్ కమిషన్ వేసింది, మనకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జరగాలనా వద్దా అని చెప్పి చేసిన కమిషన్లన్నీ మనకు సపోర్ట్ చేసినాయి. మనకు నైతిక బలం, మనకు అన్యాయం జరిగిందనేది రికార్డు కనిపిస్తున్నది. 4, మీ అన్నగా చెప్తున్నా, ఈ తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశం మొత్తం మీద మెజార్టీ పార్టీలన్నీ మన వెనుకనే నిలబడ్డాయనేసి కూడా మీరు మర్చిపోదు. ఈ తెలుగు నేల మీదనే కాదు, ఈ దేశంలో మెజార్టీ పార్టీలన్నీ మన వెనుకనే నిలబడ్డాయి. అందుకు ఒక సాక్ష్యం చెప్తున్నాను. నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఒక ప్రయత్నం చేసిండు, నేను ఒక ప్రయత్నం చేశాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా అన్ని పార్టీతో అయినా లేఖలు రాయించాడు ఆ సమయంలో. అట్లనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నేను కూడా లేఖలు రాయించా. కేసీఆర్ కంటే 4 పార్టీల లేఖలు నేను ఎక్కువ రాయించా మన వర్గీకరణ కోసం. అందుకు మీ అన్నగా సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఏకకాలంలో లేఖలు రాయించాము. నేను లేఖలు రాసే సమయానికి రోషయ్య ముఖ్యమంత్రి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసిండు వర్గీకరణ చేయాలని చెప్పి. నేను లేఖలు రాసే సమయానికి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గౌరవ ఆయన మనకు అనుకూలంగా లేఖ రాశాడు. లేఖ రాసే సమయానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అదే సమయంలో అప్పుడు కేసీఆర్ గారు కూడా మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అదే సమయంలో ఆనాడు జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఎమ్మెల్యే ఆయన మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓవైసీ మద్దతు ఇవ్వలే ఎంఐఎం, కానీ ఎస్సీ వర్గీకరణ కోసం మాత్రం మద్దతు ఇచ్చి లేఖ రాశాడు. అదే సమయంలో అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టిండు, చిరంజీవి గారు కూడా మనకు అనుకూలంగా లేఖ రాశాడు. దీంతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ మనకు అనుకూలంగా లేఖ రాశాడు. లల్లు ప్రసాద్ యాదవ్ మనందరికీ పేరున్న ప్రముఖ బలహీన వర్గాల నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అజిత్ సింగ్ తెలంగాణ ఉద్యమానికి మద్దతుదారుడు, కేంద్ర మంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. పంజాబ్లో అకాలీదళ్ పార్టీ, సిక్కుల పార్టీ మనకు అనుకూలంగా లేఖ రాసింది. అదే సమయంలో శిబు సోరెన్ పేరు మీరు విన్నారు, జార్ఖండ్ నేత, ఆయన మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అదే సమయంలో శివసేన మనకు అనుకూలంగా లేఖ రాసింది. చూడండి, అస్సాం గణ పరిషత్ పార్టీ వాళ్ళు కూడా మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అదే సమయంలో ప్రకాష్ కారత్ సిపిఎం, తెలంగాణ ఉద్యమానికి సిపిఎం ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు, అది సమాఖ్యాంధ్రనే చివరి వరకు కోరుకున్నది. కానీ ఎస్సీ వర్గీకరణ జరగాలని మాత్రం సిపిఎం పార్టీ కోరుకున్నది. సిపిఐ పార్టీ బర్ధన్ అప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు. అదే సమయంలో శరద్ పవార్, ఆయన కురువృద్ధుడు, రాజకీయాల్లో కేంద్ర మంత్రి హోదాలో వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు. శరద్ యాదవ్ నితీష్ కుమార్ పార్టీలో ప్రముఖ బీసీ నాయకుడు, ఆయన కూడా లేఖ రాశాడు. మాజీ ప్రధానమంత్రి గౌరవ దేవగౌడ గారు కూడా మనకు అనుకూలంగా లేఖ రాశాడు. దేశం మొత్తం మనం ఎన్నుకున్నది, రాష్ట్రం మొత్తం మనం ఎన్నుకున్నది, ఇది సాక్ష్యం. అదే సమయంలో మీ అన్నకు చెప్తున్నా, ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్రపతి చేతికి వెళ్ళింది ఒకరోజు. ఎస్సీ వర్గీకరణ అంశం అటు తిరిగి ఇటు తిరిగి 99లో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు దళితుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఉన్నాడు. కేఆర్ నారాయణను అందరితో అభిప్రాయం సేకరించిండు. ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా అని అందరితో అభిప్రాయం సేకరించినాక ఆయన ఏం తీర్మానం చేసిందంటే చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాసిండు, ఎస్సీ వర్గీకరణ కరెక్టే, అమలు చేయండి వర్గీకరణ అని చెప్పి ఆయన లేఖ రాసిండు. 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు. అప్పుడే మన వర్గీకరణ అమలు జరిగింది. అప్పుడే తమ్ముడు కాసిం లాంటి వాళ్ళు ఒక స్థాయికి వచ్చేశారు. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఈ దేశ ప్రధానమంత్రులు ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నారు. అందుకు మన్మోహన్ సింగ్ సాక్ష్యము, ఆయన ఉషా మేయర్ కమిషన్ వేసిండు. గౌరవ నరేంద్ర మోడీ గారి సాక్ష్యము, సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ప్రధానమంత్రులు మనకు సాక్ష్యం. ఈ దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, సుప్రీంకోర్టు బాస్ చీఫ్ జస్టిస్ అవుతే, గౌరవ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోనే 7 జడ్జిలతో కూడా రాజ్యాంగ ధర్మాసనం 6 జడ్జిలు మనకు అనుకూలంగా తీర్పిచ్చిండ్రు. న్యాయ వ్యవస్థ మనకు అనుకూలం. ఇన్ని అనుకూలత ఉన్నా ఒక కులం అడ్డం పడుతుంది, మర్చిపోవద్దు. ఇన్ని అనుకూలతలు ఉన్నా ఒక కులం అడ్డం పడుతున్నది. ఆ కులం ఎక్కడి నుంచి అడ్డం పడుతున్నది అనే విషయం మీరు ఆలోచించండి. టీడీపీలో మాలలు ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు అక్కడ వాళ్ళ మాట వినలే, న్యాయం చేశాడు. బీజేపీలో మాలలు ఉన్నారు, గౌరవ నరేంద్ర మోడీ గారు వాళ్ళ మాటను లెక్క చేయలేదు, అఫిడవిట్ ఇచ్చారు. ఈ ఒక్క విషయం గ్రహించండి, ఈ ఒక్క విషయం మీరు గ్రహించండి. చంద్రబాబు నాయుడు పార్టీలో దళితుల్లో మాలలు లేరా? ఉన్నారు.
కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాటకు విలువనివ్వలేదు, న్యాయం వైపు నిలబడ్డాడు, వర్గీకరణ చేశాడు. పోనీ బీజేపీలో మాలలు లేరా? ఉన్నారు. కానీ వర్గీకరణ అమలు చేపిస్తా అన్న నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు మనకు అనుకూలంగా రావడానికి కేంద్రం సపోర్ట్ చేసింది. ఆడ మాలలం పెద్ద సమస్య కాలేకపోయేది. కానీ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న మాలలే మనకు అడ్డంకులు కల్పిస్తున్నారు. సూత్రరీత్యా నేను కాంగ్రెస్ను వ్యతిరేకం అంటలేను, సూత్రరీత్యా కాంగ్రెస్ను నేను వ్యతిరేకం అంటలేను. కానీ కాంగ్రెస్లో మాలలు పలుకుబడి ఎక్కువ వల్ల వర్గీకరణ చేయకుండా పోతున్నది. అది మొదటి నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సూత్రరీత్యా కాంగ్రెస్ మనకు అనుకూలమే. 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది పంజాబ్లో కాంగ్రెసే, జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. 65లో లోకూర్ కమిటీ వేసింది కాంగ్రెసే, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు. అదే సమయంలో జస్టిస్ సుషామేరా కమిషన్ వేసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తీర్మానం చేసింది రాజశేఖర్ గారి ప్రభుత్వమే. అదే సమయంలో 2004 మొదలుకొని 2024 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, లేఖలు రాసింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలంగానే ఉంటుంది, కానీ కీలకమైన సమయంలో మాలల ఒత్తిడి తలకి వర్గీకరణ అంశాన్ని ముందుకు నడిపించకుండా పోతుంది. అందుకు మీ బిడ్డగా ఒక సాక్ష్యం చెప్తున్నా గ్రహించండి, మీ బిడ్డగా ఒక సాక్ష్యం చెప్తున్నా మీరు గ్రహించండి. సుప్రీంకోర్టు నుంచి మొదలుకుంటే ఇన్ని పార్టీలు కాంగ్రెస్ కూడా మనకు అనుకూలంగా ఉన్నాగా, మరి టీడీపీలో మాలలున్నా వర్గీకరణ జరిగినప్పుడు, బీజేపీలో మాలలున్నా వర్గీకరణ మీద అఫిడవిట్ మనకు ఇచ్చినప్పుడు, మరి కాంగ్రెస్లో ఉన్న మాలలు ఒత్తిడి తీసుకొస్తే ఎందుకు ఆగిపోతున్నది? ఆనాడు 2004, 2014 మధ్యలో వర్గీకరణ విషయంలో మనకు అనుకూలంగా రాకుండా అడ్డుపడ్డది కాంగ్రెస్లో ఉన్న మాలలే. అంటే మాలల మాటకు విలువనిచ్చింది, మనకు ముందుకెళ్ళలే. ఇప్పటి వరకు వర్గీకరణ ప్రక్రియ మీద ముందుకు సాగకుండా జాప్యం జరగడానికి కారణం కూడా కాంగ్రెస్ మాలలే. వాళ్ళ మాటకు విలువనిచ్చే జాప్యం చేస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోదు. దానికి సాక్ష్యం మీకు చెప్పాను కదా, 2004లో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే 24 గంటలు అమలు చేసింది కదా. మరి మనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు 5 నెలలు గడుతున్నది, ఎందుకు అమలు చేస్తలేని ప్రశ్న చూస్తే ఒక్క మాలలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలే మనకు అడ్డు తగ్గుతున్న విషయం కూడా ఆనాటి నుండి ఈ రాత్రి వరకు వాళ్ళు ఢిల్లీలో ఉండి అడ్డం పడే వరకు ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను నేను. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఆ స్థాయి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇన్ని పార్టీలు ఇన్ని విషయాల్లో మనకు అనుకూలత ఉండగా ఒక కులమే మనకు అడ్డం పడుతున్నది 30 ఏళ్ళు అంటే ఆ శక్తి వాళ్ళకి ఎట్లా వచ్చింది? కాంగ్రెసే వాళ్ళకి ఆ శక్తి ఇచ్చింది. ఆ శక్తితో వాళ్ళు ఎదిగిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్నే శాసించే కాడికి వాళ్ళు వచ్చేసారు. అందుకు ఎగ్జాంపుల్ మీ అన్నగా 3 సాక్ష్యాలు చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ మీ అన్నగా కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో ఒక 3 సాక్ష్యాలు చెప్తా, మీరు గ్రహించండి. మీరు నేను పుట్టకముందు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి 2 దశాబ్దాల్లో, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి 2 దశాబ్దాల్లో దేశాన్ని పరిపాలించింది, దేశంలో అన్ని రాష్ట్రాలు పరిపాలించింది కాంగ్రెసే. మెజార్టీ రాష్ట్రాలు పరిపాలించింది కాంగ్రెసే. అప్పుడు కాంగ్రెస్లో ఒక ఆలోచన వచ్చింది, ఈ దేశంలో ఎక్కువ రాష్ట్రాలన్నీ మన చేతులు ఉన్నాయి కదా, ఎక్కడన్నా ఒక దిక్కు దళితులు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు వాళ్ళు. ఎక్కడన్నా ఒక దిక్కు దళితులు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు వాళ్ళు. వెతికి ఒక దళితులు ముఖ్యమంత్రి చేశారు. ఆయనే దామోదర్ సంజీవయ్య మాల. అంటే దేశంలో ఎక్కలేని విధంగా మాలలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి నేను పుట్టకముందే సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను నేను. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడిని అధ్యక్షం చేయాలనుకుంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడిని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షం చేయాలంటే కూడా నేను పుట్టకముందే కాంగ్రెస్ పార్టీలో దామోదర్ సంజీవయ్యనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షం చేసింది అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే మొదటి దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎవరిని చేసింది? మాలను చేసింది. మొదటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఎవరిని చేసింది? మాలను చేసింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? కర్ణాటక మాల. ఇప్పుడు వర్గీకరణ అడ్డు తగలడానికి మాలలు ఎక్కడికి పోయినరు? ఆయన దగ్గరికే పోయినరు. ఇది వాళ్ళ పలుకుబడికి సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను నేను. ఇక రెండో విషయం, మధ్యకాలం గురించి నేను మాట్లాడుతున్నా. ఆ తర్వాత కాంగ్రెస్లో 2 కుటుంబాలు బలంగా ఎదిగినాయి. వాళ్ళని అర్థం పెట్టుకొని మాలలందరూ పైకి వచ్చేసారు. అందులో ఒకటి వెంకటస్వామి కుటుంబం, 2 మల్లు అనంతరాముల కుటుంబం. కాంగ్రెస్ పార్టీలో ఈ 2 కుటుంబాలు పలుకుబడి పెంచుకొని ఈ 2 కుటుంబాలు తమ మాలల ప్రయోజనాలకు పెద్దపీటేస్తూ మాదిగల ప్రయోజనాలకు దెబ్బతీస్తుంటారనే విషయం సాక్ష్యం కనిపిస్తున్నది. నేను అంటున్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వెంకటస్వామి శాసించాడు, అక్కడ ముందుకెళ్లకుండా. హర్షకుమార్ శాసించాడు,
వెంకటస్వామితో పాటు హర్షకుమార్తో పాటు చింతామోహన్, జేడి శీలం, పనవాక లక్ష్యం లాంటి వాళ్ళు అక్కడ అడ్డం పడుతూ వచ్చేసారు. యూపీఏ గవర్నమెంట్లో ముగ్గురు నడిపించారు. యూపీఏ గవర్నమెంట్ను ఆఫీసర్గా ముగ్గురు నడిపించారు. యూపీఏ గవర్నమెంట్కు సోనియా గాంధీ చైర్పర్సన్, ఆమెకు సలహాదారుగా కొప్పుల రాజు ఐఏఎస్ అధికారి మాల, ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనే ఐఏఎస్ అధికారి సెక్రటరీగా మాల, రాహుల్ గాంధీ కార్యాలయంలో రాహుల్ గాంధీకి సలహాదారుగా రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల. ఈ దేశాన్ని ముగ్గురు నడిపిండ్రు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. ఈ దేశాన్ని 10 ఏళ్ళు ముగ్గురు నడితే ఆ ముగ్గురికి సలహాలు ఇచ్చే స్థాయికి అధికారులు ఎవరు ఎదిగినరు? ఈ దేశంలో ఉండబడే మాలల్లో, ఈ దేశంలో ఉండబడే వాళ్ళలో మాలలే ఎక్కడికి ఎదిగిండడానికి ఇది ఒక సాక్ష్యం. సోనియా గాంధీకి సలహాదారుడు కొప్పుల రాజే, ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్ అయిపోయిండు. రాహుల్ గాంధీకి సలహాదారుడు ఐఏఎస్ అధికారి రాజశేఖరు, ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అధికారి మాల. అంటే వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినరో ఒకసారి గమనించాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. అది నాడు కాదు, నేను నేడొక విషయం గుర్తు చేస్తున్నా చూడండి. మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికలు చూసుకోండి. 2024 మొన్న పార్లమెంట్ ఎన్నికలు. అరే తెలంగాణ గడ్డ మీద మన జాతి జనాభా ఎంత? షెడ్యూల్ కులాల్లో 170% మాదిగలు ఉన్నారు. 170% మాదిగలకు ఇక్కడ ఉండబడే తెలంగాణలో 3 సీట్లు రిజర్వేషన్ ఉంటే ఒకటి ఇవ్వలేదు కదా. నగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి. మనం తెలంగాణలో ఎంత ఉన్నామో 170% మాదిగలు ఉన్నాం. ఈ 3 సీట్లలో ఒకటి మనకి ఇవ్వలేదు కదా. ఇక్కడ ఒకటి ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఉన్నాయి రిజర్వేషన్. అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి 4 స్థానాలు ఎస్టీ రిజర్వేషన్. ఆడ కాంగ్రెస్ గెలవదు వాస్తవానికి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది, ఆడ గెలవదు. గెలవకపోయినా ఆ 4 టికెట్లు ఎవరికి ఇచ్చింది? చిత్తూరు మాలకి ఇచ్చింది, తిరుపతి మాలకి ఇచ్చింది, బాపట్ల మాలకి ఇచ్చింది, అమలాపురం మాలకి ఇచ్చేసింది. అంటే ఓడిపోయిన కాడ టికెట్లు వాళ్ళకే, గెలిచే కాడ టికెట్లు వాళ్ళకే. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 పార్లమెంట్ సీట్లు రిజర్వేషన్ ఉంటే 7లో మాదిగలకు ఒకటి ఇవ్వలేదంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసినట్టు కాదని ఎవరంటారు? అన్యాయం చేసినట్ట కాదా? ఇది సాక్ష్యం మన కళ్ళ ముందున్నది కదా. 7 తర్వాత ఇంకా వాళ్ళు తక్కువైనని చెప్పి నెల్లూరు జనరల్ సీట్లో ఈ కొప్పుల రాజు అనేటైన మాలయ్యకు నెల్లూరు జనరల్ సీట్ ఇచ్చింది పార్లమెంట్లో. అంటే 8 సీట్లు వాళ్ళకి ఇవ్వడానికి, అందులో మాదిగలకు ఒకటి ఇవ్వకపోవడానికి దారితీసింది. కానీ మాదిగ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించలేదని కూడా మీరు మర్చిపోవాలి. ఇప్పుడు సంగతి చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడే సమయానికి నేను చెప్తున్నా. ఈ మాట్లాడే సమయానికి ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హవా ఎవరిది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హవా ఎవరిది? హవా 3 కుటుంబాలది. ఆ 3 కుటుంబాల్లో 2 కుటుంబాలు మాలవి. దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీలో హవా ఎవరిదంటే ఆ హవా 3 కుటుంబాలకు కొనసాగుతుంది. ఆ 3 కుటుంబాలు 2 మాల కుటుంబాలే. మొదటి కుటుంబం ఎవరిది? సోనియా గాంధీ కుటుంబం. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీలో ఒక సూత్రం రాసుకున్నారు, అది జైపూర్ తీర్మానం అంటారు. రాజస్థాన్ జైపూర్లో జాతీయ కమిటీ కాంగ్రెస్ సమావేశంలో ఒక తీర్మానం చేసుకున్నారు, ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని. ఇది కాంగ్రెస్ పార్టీ తీర్మానం. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అని చెప్పి రాసుకున్నారు. ఆ టికెట్ ఒకటే అనే విషయం పక్కకు పెట్టి 3 టికెట్లు సోనియా గాంధీ కుటుంబంలో వచ్చినాయి. ఓకే, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. వాళ్ళు రాసుకున్నది ఏంటిది? జైపూర్లో ఒక కుటుంబంలో ఒకరికే టికెట్. మరి జరిగింది ఏంటిది? వాళ్ళ కుటుంబంలో 3. ఆ 3 అనేది ఈ దేశంలో మరో 2 కుటుంబాలకి ఉన్నాయి తప్ప ఇంకా వేరే వాళ్ళకు లేవు. అది కూడా మాలల కుటుంబాలే. అందుకు సాక్ష్యం ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళి చూడండి. మల్లికార్జున్ ఖర్గే జాతీయ పార్టీ అధ్యక్షుడే కాదు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు కర్ణాటక సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి. అంటే ఒక కుటుంబంలో ఒక టికెట్ మించి 3 టికెట్లు తెచ్చుకున్న వాళ్ళలో కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ కుటుంబం అంటారు, వాళ్ళకు వర్తించలేదు. తర్వాత మల్లికార్జున కుటుంబానికి వర్తించలేదు. ఇప్పుడు తెలంగాణ కాడికి వస్తే ఆ 3 ఎవరు తెచ్చుకునే శక్తి ఉన్నారంటే మన మాలలు తెచ్చుకునే శక్తి ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అంటే సహజంగా అగ్రకులాల్లో రెడ్లాధిపత్యం అని అంటాం. ఓకే, అది మాది కనిపిస్తుంటుంది. కానీ రెడ్లు కూడా ఏకకాలంలో ఒక ఇంట్లో 2 పదులు తెచ్చుకునే కాడికి వచ్చారు, కానీ 3 పదులు తెచ్చుకునే కాడికి రాలేదు. కానీ మాలలు 2 తెచ్చుకుంటారు, 3 తెచ్చుకుంటారు. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గాల సమస్య పిక్చర్ ఇస్తానండి. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య 2 పదవులు ఇంట్లో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 పదవులు ఇంట్లో. లేదా జానారెడ్డి కొడుకులు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీ, 2 పదవులు.
2 పదవులు ఒక కుటుంబంలో ముగ్గురు తెచ్చుకున్నారేమో కానీ ఏ కుటుంబంలో 3 పదవులు రాలే కాంగ్రెస్లో. కానీ అది మాలలైతే 2 తెచ్చుకుంటారు, 3 కూడా తెచ్చుకుంటారు. 2 తెచ్చుకున్నారా లేదా? మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఏకకాలంలో 2 ఉన్నారా లేదా? అంటే రెడ్లకు సమానంగా వచ్చిందా లేదా? కానీ రెడ్ల కంటే మించి కూడా వాళ్ళు వస్తారు. అదే వెంకటస్వామి కుటుంబంలో ఏకకాలంలో 3 పదవులు ఉన్నాయని కూడా మీరు మర్చిపోదు, ఏకకాలంలో ఉన్నాయి. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి పెద్ద కొడుకే కదా. మన బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి పెద్ద కొడుకే కదా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వర్గీక నడ్డు చదువుతున్నామన్న వెంకటస్వామి చిన్న కొడుకే కదా. బెల్లంపల్లి తర్వాత మరి చెన్నూరు తర్వాత పెద్దపల్లి ఎంపీ ఎవరు? ఆయన కొడుకే కదా. మళ్ళా చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే కదా. అంటే ఏకకాలంలో 3 పదవులు ఎవరికి ఉన్నాయంటే సోనియా గాంధీ కుటుంబం ఉంటాయి, తర్వాత 3 మాలల కుటుంబాలకు ఉంటాయి తప్ప మాదిగలకు మాత్రం లేదు. ఒక టికెట్ కూడా రానివ్వలేదు కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాం. ఈ స్థాయి పలుకుబడి వాళ్ళకు ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలంగా మాట్లాడినా ఆయనను ముందుకెళ్లకుండా ఆపిండనేసి కూడా మీరు మర్చిపోదని సహనం కోరుతున్నాను. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మనకు అనుకూలమే. నేను ఆయన ప్రకటన విశ్వసించా. వ్యక్తిగతంగా మనకు అనుకూలమే. రాజశేఖర్ గారు అనుకూలం కాదా? కానీ ఆయన ఉన్నప్పుడు వర్గీకరణ ఆపిండ్రా లేదా? రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలం కాదా? అనుకూలమే. అనుకూలం అని చెప్పడానికి నేను 2 సాక్ష్యాలు చెప్తున్నాను. ఒకటి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆయన చాలా సభలో ఎంఆర్పీఎస్కి అనుకూలంగా పాల్గొన్నాడు. ఢిల్లీకి రమ్మంటే విద్యార్థి సభకు వచ్చాడు, ఢిల్లీకి రమ్మంటే ధర్నాలకు వచ్చాడు, హైదరాబాద్లో ధర్మయుద్ధానికి వచ్చాడు, మహబూబ్ నగర్లో ఎంఆర్పీఎస్ పెట్టి చాలా సభలకు వచ్చేసాడు. అంటే మనకు అనుకూలమే. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చినాక ఆయన అందరికంటే ముందు స్పందించాడు. కానీ స్పందించిన ముఖ్యమంత్రి 5 నెలలకు కూడా అమలు చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే మాలల ఒత్తిడి వల్లనే ఆయన ముందుకెళ్ళకపోయిండు అనడానికి ఇది సాక్ష్యం. ఆయన ఏం మాట్లాడినా ఒకసారి వినండి. ఆయన మాట్లాడిన దానికి విరుద్ధంగా 5 నెలలు ఎందుకు జరిగిందో ఆలోచించండి. ఆయన మాట్లాడింది వాస్తవం కాదా వినండి. అసెంబ్లీలో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఓకే, ఇది ఆగస్టు 1 అన్నాడు. అందరికంటే ముందు అమలు చేస్తామన్నాడు. పంజాబ్ ఇప్పటికీ అమలు చేస్తుంది, హర్యానా అమలు చేస్తుంది, తమిళనాడు అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేను స్పీడ్ చేస్తున్నా అని చెప్పి మొన్ననే ప్రకటన చేయడం జరిగింది. కానీ అందరికంటే ముందు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు కూడా అమలు చేయలేకపోయాడు? రెండో విషయం, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. కానీ మాలల ఒత్తిడికి తలకి మన 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు అందకుండా పోయినాయి. ఇప్పుడు 15% ఇప్పటికీ మనం పొందుతున్నది 3% మించట్లేదు. వాళ్ళు 12% తీసుకుంటున్నారు. కానీ వర్గీకరణ జరిగితే మన బిడ్డలకు 10% వస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాం. అంటే మెజారిటీ అవకాశాలు మనకు అందకుండా చేయడానికి ఇప్పటికీ కుట్రలు జరుగుతున్నాయి అనడానికి, వాళ్ళ ఒత్తిడికి తలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనడానికి ఇదంతా సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాం. కాకపోతే ఆయన మాట తప్పిండని ఆధారం వచ్చేంత వరకు, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం నిర్ణయం తీసుకునేంత వరకు ఆయన మాట మీద నేను నమ్మాల్సి వచ్చింది. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే రెండో కారణము, ఆయన మన పట్ల కృతజ్ఞత ఉంటాడని నేను అనుకున్నా. ఎవరు ఉండాలి కృతజ్ఞతగా? మన పట్ల ఆయన ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆయనే చెప్పుకున్నాడు, మాదిగల సహకారంతో నేను ఈ స్థాయికి ఎదిగిను అని, మాదిగల మద్దతుతోటే నేను ఈ స్థాయికి ఎదిగినని చెప్తూ ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, నా సొంత కులస్తున్న ఎంబొండోలో నాకు తెలియదు కానీ మాదిగ జాతి నిండు మనతో నాకు ఆశీర్వదించడం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగినని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు 4 పదవులు వచ్చినాయి. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పిసిసి అధ్యక్షుడు. ఈ 4 పదవులు రావడానికి మాదిగలే కారణం, ఎంఆర్పీఎస్ కారణం అనే విషయం నిర్దిష్టంగా చెప్పేశాడు. కాబట్టి మన సహకారంతో ఆ స్థాయికి వచ్చింది కదా.
అసెంబ్లీలో మనకు హామీ ఇచ్చిండు కదా, ఇక అమలు చేస్తాడని అనుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన మాట మీద లేకపోవడంతో పాటు కృతజ్ఞత కూడా ఇప్పటివరకు చాటుకోలేదనే విషయం కూడా స్పష్టంగా రుజువైంది. ఆయన మన సహకారం తీసుకున్నాడా లేదా, మన అండదండలతో ఆయన పైకి వచ్చిండా లేదా, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ఏమన్నాడో ఒకసారి వినండి. మొదటిసారి నేను ఇండిపెండెంట్ డెప్యూటీసీ వచ్చినప్పుడు మాదిగోడ పిల్లలు నన్ను బస్సులో తీసుకెళ్ళి నన్ను గెలిపించారు. రెండవసారి నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు మాదిగోడ బిడ్డలు ఎంఆర్పిఎస్లో కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పుట్టుకున్న వాళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు మొక్కి నన్ను గెలిపించింది. మూడవసారి 2009లో నేను కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినంటే మాదిగ బిడ్డల శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. ఏమైనా పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారంటే నా జాతి నాయకుడిందో లేదో నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం నిండు మనసుతో నాకు అండగా నిలబడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డిగా పిసిసి అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈ చట్టసభలకు వచ్చినా అంటే నిండు మనసులో మాదిగ బిడ్డల ఆశీర్వాదం ఉంది. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ నించోని ఒక పార్టీ అధ్యక్షుడిగా మీతో మాట్లాడుతున్న ఈ గౌరవం దక్కిందంటే మీ జాతి వల్ల నాకు ఈ గౌరవం దక్కింది. ఇంతకంటే ఏం చెప్పాలి? ఆయన ఈ స్థాయి గౌరవం దక్కడానికి మాదిగ జాతి వల్లనే దక్కిందని చెప్పి ఆధారాలను చెప్పేశాడు కదా. మరి ఒకనాడు ఉద్యమంలో పాల్గొన్నోడు, మన సహకారంతో ఆ స్థాయికి వచ్చినోడు, అసెంబ్లీలో హామీ ఇచ్చిండు కదా, నిలబెట్టుకుంటాడు కదా అనుకుంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి వల్ల జాప్యం చేసుకుంటూ రావడం, ఈరోజు రేపు అసెంబ్లీ తీర్మానం జరగబోయే సమయాన్ని కూడా వాళ్ళు అడ్డం పడి మల్లికార్జున ఖర్గేతో చెప్పించుకొని ప్రయత్నం చేస్తుంటే మనం ఎంత మన బిడ్డల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించాలో ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సింది నేను సవినంగా కోరుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, నా చదువుకున్న తమ్ములకు, నా చదువుకున్న బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ భవిష్యత్తు కోసమే ఈ యుద్ధం జరుగుతుంది 30 ఏళ్ళ అనే విషయం మీరు మర్చిపోవద్దు. వర్గీకరణ ఒకసారి జరిగితే జరగకుండా పోయిన 50 ఏళ్ళలో మనకు వచ్చిన ఉద్యోగాలు 18,000. ఏబిసిడి వర్గీకరణ గతంలో జరగకముందు 50 ఏళ్ళలో మనకి 18,000 వచ్చినాయి. కానీ వర్గీకరణ చంద్రబాబు ప్రభుత్వంలో 5 ఏళ్ళ అమలు జరిగింది, కానీ 22,000 ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చినాయి. అంటే వర్గీకరణ వల్లనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వర్గీకరణ వల్లనే మన పిల్లలు చదువుకోవడం ముందుకెళ్తారనే విషయం ఇది సాక్ష్యం. రేపు వర్గీకరణ జరుగుతూనే మీ అందరి భవిష్యత్తు ఉంటుందనేసి కూడా మీరు మర్చిపోతారు సహనం కోరుతున్నాను నేను. కానీ వాళ్ళ మాలలు ఏ స్థాయికి వచ్చిందంటే, మళ్ళీ చెప్తున్నా, ఒంటరి వాళ్ళే వాళ్ళు కానీ పలుకుబడి గల వాళ్ళు మన జనాభా కంటే తక్కువ కానీ వాళ్ళ పలుకుబడి ఎక్కువ. పలుకుబడి లేకపోతే దళితుల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటే ఒకరే అడ్డం పడుతున్నారు కదా. సమస్త సమాజం మనకు అనుకూలంగా ఉంటే ఒకరే జరగనీయమంటున్నారు కదా. కమిషన్లన్నీ మనకు అనుకూలం అవుతే ఒకరే అడ్డుకుంటున్నారు కదా. పార్టీలన్నీ మనకు అనుకూలమైతే వాళ్ళని లెక్క చేస్తలేరు కదా. రాష్ట్రపతి మనకు అనుకూలమైతే లెక్క చేస్తలేరు కదా. ప్రధానమంత్రి మనకు అనుకూలమైతే లెక్క చేస్తలేరు కదా. సుప్రీంకోర్టు మనకు అనుకూలమైతే లెక్క చేస్తలేరు కదా. ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ అడ్డు తగ్గుతామని వాళ్ళు మొన్న మీటింగ్ పెట్టింది కదా. వాళ్ళ మీటింగ్ పెడితే వాళ్ళకి పర్మిషన్ వచ్చింది కదా. ఇష్టానుసారంగా మనల్ని తిట్టింది కదా. ఒకటి వేదిక మీద మాట్లాడి వాడు మీసాలు చెప్తాడు వర్గీకరణ చూస్తామని, ఒకడేమో తొడలు కొడతాడు వర్గీకరణ జరగనీయమని చెప్పి, ఒకడేమో వర్గీకరణ ఎవడన్నా కోరుకుంటే వాడిని తొక్కుకుంటూ పోతామంటారు. మరొక వైపు నిన్నగాక మొన్న గోదావరి నుంచి ఒకడైతే కృష్ణమాది గారిని రాళ్లతో కొట్టి చంపబోయే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు. 170% తెలంగాణలో మాదిగలు ఉంటే 25% లేనోళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే రేషం లేకుండా మనం పడి ఉండడం కాదు, కానీ వాళ్ళతో ఘర్షణ మనం కోరుకోవట్లేదు, సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. కాబట్టి శాంతియుతంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు మీసాలు దూతే మనం మీసాలు దూవమా, వాళ్ళు తొడలు కొడితే మనం తొడలు కొట్టామా, తొక్కుకుంటూ పోతామంటే మనం తొక్కుంటూ పోతాం అనలేమా, వాళ్ళు చంపుతామంటే మనోళ్ళు చంపుతామని మనం అనలేరా. కానీ వాళ్ళు మనతో ఘర్షణ కోరుకుంటారు, సమస్య పరిష్కారం పక్కదేరు ప్రయత్నించే ప్రయత్నం చేస్తుండ్రు. మనం వాళ్ళతో ఘర్షణ కోరుకోవట్లేదు, సమస్య పరిష్కారం కోరుకుంటే బిడ్డల భవిష్యత్తు ఉండాలని చెప్పి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందువల్ల మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను, చివరి ఘట్టంలో మనం ఉన్నాం. ఈ నేపథ్యంలో మీ అన్నగా నా తమ్ముడు మొదటి నుంచి సామాజికంగా మనకు అండగా నిలబడుతూ ఉద్యమానికి అండగా నిలబడ్డా నా తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్ రావాల్సి కోరుతున్నాను. దయచేసి మీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఇన్ని అనుకూలత మధ్యలో కూడా వర్గీకరణ ఆపుతుండ్రు అనే విషయం మీరు మర్చిపోదని సహాయం కోరుతున్నాను నేను. ఇన్ని అనుకూలత మధ్యలో మనకు వర్గీకరణకు అడ్డుతవుతున్న విషయం కూడా మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఒక్కటి అది అమలు చేయించుకుంటే
ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. 100 తరాల బిడ్డలకు మన బిడ్డలకు మనం ఒకటి సాధించి పెట్టడం వల్ల పోతాం. అది సాధించి పెడితే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. దాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికీ కుట్రలు జరుగుతున్న సమయంలో ఆ కుట్రలు ఛేదించే లక్ష్యంలో భాగంగానే మనం ఒక మీటింగ్ పెడితే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు వేదిక మీద మనల్ని ఇష్టానుసారం తిట్టిండ్రు. కానీ మనం లక్షల డప్పులతో మన ఆవేదన, మన గుండె చప్పుడు డప్పుల ద్వారా ప్రదర్శిద్దామని అనుకుంటే నిన్ననే వాళ్ళు పర్మిషన్ నిరాకరించిండ్రు. ఇవాళ పర్మిషన్ పునరుద్ధరించమని చెప్పి డీజీపీ పంపితే ఆ డీజీపీ కూడా దాన్ని నిరాకరించిండు. ఒకవైపు 7వ తారీఖు నాడు మన ప్రదర్శన పెట్టాలనుకుంటే మరి రేపు అసెంబ్లీ పెట్టిండ్రు. మరొక వైపు కమిషన్ రిపోర్ట్ ఇవాళ వచ్చేసింది. కానీ అడ్డు తగలడానికి వాళ్ళు మళ్ళీ రంగం సిద్ధం చేస్తుండ్రు. ఏది ఏమైనా అడ్డు తగిలే శక్తులకు కాంగ్రెస్ తలొగ్గితే వాళ్ళ మాటకే విలువనిచ్చినట్టు అవుతుంది. మన బిడ్డల భవిష్యత్తును ప్రమాదం నెట్టేసినట్టు అవుతుంది. వర్గీకరణ చేస్తే స్వాగతిస్తాం, ఎవరికైనా అండగా నిలబడతాం. కానీ వర్గీకరణ చేయకుండా మళ్ళా వాళ్ళ ఒత్తిడికే తలొగ్గి కనుక వర్గీకరణ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ రాజకీయంగా మూల్యం చెల్లించుకునే రోజు ఖచ్చితంగా వస్తుందనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుకుంటూ, నేను కాంగ్రెస్ కాదు, నేను బీజేపీ కాదు, నేను బీఆర్ఎస్ కాదు, నేను టీడీపీ కాదు, నేను ఏ పార్టీ కాదు. కానీ మాదిగ బిడ్డల భవిష్యత్తు కోసమే 30 ఏళ్ళు పోరాటం జరుగుతున్న సమయంలో మీ గెలుపు, మీ బిడ్డల భవిష్యత్తు గెలుపు కోసమే ఈ పోరాటం జరుగుతున్న సమయంలోనే 7వ తారీఖు నాడు ఎట్లా జరగాలో అది చూద్దాం. కానీ ఈ రాత్రి నుంచి రేపు ఎల్లుండి వరకు మాత్రం ప్రతి మాదిగ బిడ్డ అప్రమత్తంగా ఉండి ఏ పిలుపునిచ్చినా ఎంఆర్పిఎస్ ఏ పిలుపునిచ్చినా దానికి కట్టుబడి ఉండి అవసరమంటే రోడ్ ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా నేను సవినం కోరుకుంటూ, అన్న ఏ పిలుపునిచ్చినా మేము దేనికైనా సిద్ధమన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. అదే సమయంలో మన బలహీన వర్గాల యువనేత మాజీ మంత్రివర్యులు ముత్యాల సత్యనారాయణ గారి కొడుకు సామాజిక ఉద్యమానికి పెద్ద దిక్కుగా మన కండగున్న యువనేత ఒక్కసారి మన పృథ్వీరాజ్ యాదవ్ 2 నిమిషాలు మాట్లాడతాడు. దయచేసి ఓపికతో వినండి. పృథ్వీరాజ్ యాదవ్ మన తమ్ముడు, మన బిడ్డ, మన పేద వర్గాల బిడ్డ, మన కండకు నిలబడడానికి వచ్చిండు. మీరు టీవీలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు, పేపర్లు చూస్తూనే ఉన్నారు. ఒక 2 నిమిషాలు తమ్ముడు మాట్లాడతారు, వినాల్సిందిగా కోరుతున్నాను నేను. దయచేసి బాబు ఒక 5 నిమిషాలు అగండి ప్లీజ్.